ఇండియన్ మైకేల్ జాక్సన్ ఈ పేరు చెప్పగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది ఆబ్వియస్గా ప్రభుదేవా కదా. ఒంట్లో ఎముకలు ఉన్నాయా లేదా అన్న రీతిలో అటు యాక్టర్స్తో డ్యాన్స్ చేయించి ఆ తర్వాత తను డ్యాన్స్ చేసి హీరోగా తెర మీదకి వచ్చేసి తన నటనతో అబ్బురపరిచి ఔరా అనిపించారు ప్రభుదేవా. ఇప్పటికీ ఎంతోమంది స్టార్స్ని తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మన ఎన్ని లాంగ్వేజెస్లు ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్లోని సూపర్ స్టార్స్ అందరితోటూ ఆయన డాన్స్ చేయించేశాడు. కానీ తన కెరీర్కి సంబంధించి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారి వల్లే ప్రజెంట్ నేను ఈ స్టేజ్లో ఉన్నాను అంటూ ఆయన ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు. అంతకు మించిన స్టార్స్ తోటి ఆయన ఆడించినా కూడా, అంటే ఈ జనరేషన్ డాన్సర్స్ ఎలా ఉన్నారో తెలిసిందే కదా. మన హృతిక్ రోషన్ గారి డాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆయనతో కూడా డాన్స్ ఆడించాడు. అయినా సరే ది బెస్ట్ నేను ఎప్పటికీ గుర్తులేలుగా భావించేది ఓన్లీ చిరంజీవి గారినే అంటూ అటు ప్రభుదేవ గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అసలు వాళ్ళిద్దరి కలయిక ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా ప్రభుదేవ గారిలోని టాలెంట్ని చిరంజీవి గారు చూశారు, ఆ అవకాశం ఎలా వచ్చింది, ఈ డీటెయిల్స్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చట్రికారులు సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. సుందరం మాస్టర్ కొడుకు, అప్పటికి సుందరం మాస్టర్ ఒక డాన్స్ స్టార్, ఆయన కొడుకుగా స్టార్ కొరియోగ్రాఫర్ ఆయన కొడుకుగా ఈయన వచ్చిన అప్పటికి అన్ని రకాల డాన్స్లు అతనికి నేర్పించిన తర్వాతనే ఆయన ఇండస్ట్రీకి తీసుకురావడం జరిగింది అంటూ సుందరం మాస్టర్ గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రభుదేవ గారితో చిరంజీవి గారి కలయిక ఫస్ట్ టైం ఎప్పుడు జరిగింది, అప్పటికి సుందరం మాస్టర్ గారు చిరంజీవి గారిని చాలా అద్భుతమైన కొరియోగ్రాఫ్ చేశారు. ఆయన డాన్సర్ని అనేక సందర్భాల్లో వెలికి తీసిన సందర్భాలు మనం చూసాము. మరి ఇప్పటికీ కూడా ప్రభుదేవ గారు ఏంటిది కృతజ్ఞతా భావాన్ని చూపించడం అనేది చాలా గొప్ప విషయం. దాని గురించి ఒక్కసారి. ఇక్కడ ప్రభుదేవ గారు, రాజు సుందరం గారు తర్వాత ప్రభుదేవ గారు తర్వాత నాగేంద్ర ప్రసాద్, ముగ్గురు కుమారులు సుందరం మాస్టర్కి. ప్రభుదేవ గారు మోడర్న్ సినిమాలకు సంబంధించిన డాన్స్లన్నీ సుందరం మాస్టర్ దగ్గర అతను డాన్స్ అసిస్టెంట్గా పనిచేస్తూ నేర్చుకున్నాడు. క్లాసికల్ డాన్స్ ఒక్కటి బాడీ ధర్మరాజ్ మాస్టర్ అని ఆయన దగ్గర నేర్పించారు. ఆ ధర్మరాజు గారు అంత్యక్రియలకు కూడా హైదరాబాద్లో ఆయన చనిపోయిన తర్వాత ప్రభుదేవ గారు హైదరాబాద్ ప్రత్యేకించి వచ్చి అంత్యక్రియలో పాల్గొన్నారు. ప్రభుదేవ గారు ఇక్కడ చిరంజీవి గారి తొలినాళ్ల నుంచి చిరంజీవి గారితో స్టెప్పులు వేయించినటువంటి ఘనత సలీం మాస్టర్కి. అంటే అట్లాగే అప్పుడు సలీం మాస్టర్ గారి దగ్గర డాన్స్ అసిస్టెంట్లుగా ఉన్న శివశంకర్ గారు, దుర్గా గారు, రీటా గారు, ప్రమీల గారు, ఇట్లా వీళ్ళందరికీ ఆ క్రెడిట్స్ మనం ఇవ్వాలి. ఆ తర్వాత వచ్చినటువంటి కొరియోగ్రాఫర్స్లు ఏంటంటే సుందరం మాస్టర్ గారి దగ్గరే చేసి ఆ తర్వాత ప్రొఫెషనల్గా కొరియోగ్రాఫర్గా రూపాంతరం చెందినటువంటి తారా మాస్టరు చిరంజీవి గారి గ్రేస్కి తారా మాస్టర్ చేసిన కంపోజిషన్కి అది ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసింది. అది అంటే చిరంజీవి గారు అస్సలు మీకు ఎక్కడ తారా మాస్టర్ డాన్సులు అంటే తారా గారు, ఫైట్లు అంటే రాజు, వీళ్ళిద్దరిని చేయండి అని చెప్పేవారు కదా చిరంజీవి గారు. భారీ సినిమాలకు వెళ్ళినప్పుడు ఫైట్ మాస్టర్గా బీభత్సమైన చేజీలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలంటే అప్పుడు విజయన్ మాస్టర్ వచ్చేవాడు. అప్పుడు అలా తారా గారు బ్యాక్ టు బ్యాక్ చిరంజీవి గారికి తారా గారే కొరియోగ్రాఫర్. మీకు ఫస్ట్ టైము మన అత్తకేముడు అమ్మాయికి మొగుడు సమయంలో ఏంటంటే ఫర్ ఎ చేంజ్ సుందరం మాస్టర్తో ఒక సాంగ్ చేయిద్దామని మెరుపులా ఆ సాంగ్ సుందరం మాస్టర్కి ఇచ్చారు. అట్లా సుందరం మాస్టర్ గారు చిరంజీవి గారితో ట్రావెల్ స్టార్ట్ చేసిన తర్వాత 89 అప్పటికి ప్రభుదేవ గారు డ్యాన్స్ అసిస్టెంట్గా తన అడుగులు కలిసి సుందరం మాస్టర్తో వేస్తున్నటువంటి సమయం. మీకు ఇవాళకి మీరు మన తెలుగులో ఘర్షణ, తమిళంలో అగ్ని నక్షత్రం, మన కార్తీక్ గారి రాజాది రాజా సాంగ్లో ఏంటంటే కార్తీక్ వెనకాల వైట్ కలర్ టీషర్ట్లు ప్రభుదేవ డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు. అలా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశాడు ఆ టైం. అలా ప్రభుదేవ స్టార్ట్ అయిన తర్వాత సుందరం మాస్టర్ దగ్గర ప్రభుదేవాన్ని చూసినటువంటి చిరంజీవి గారికి ఇతను సామాన్యుడు కాదన్న విషయం అర్థమైపోయి చిరంజీవి గారు వీడియో క్యాసెట్స్ తెప్పించి, మైఖేల్ జాక్సన్ గారి వీడియో క్యాసెట్స్ అవన్నీ తెప్పించి అవన్నీ ప్రభుదేవాకి తన రూమ్లో కూర్చుని వేయించి, చూడరా ఎలా చేస్తున్నారు కంపోజిషన్, ఇట్లా ఉండాలని చిరంజీవి గారు చెప్పి అక్కడి నుంచి చిరంజీవి గారితో ప్రభుదేవ గారు ట్రావెల్ స్టార్ట్ అవుతుంది. ఆ ట్రావెల్లో మీకు అద్భుతమైన విషయం ఏంటంటే జగదేకుడు అతిలోక సుందరికి అబ్బనీతిని దెబ్బ సాంగు సుందరం మాస్టర్ సగం తీసి వెళ్ళిపోయి మిగతా సగం ప్రభుదేవ గారు కంప్లీట్ చేశారు.
ఓకే. వేసిన తర్వాత చిరంజీవి గారికి ఏంటంటే వితౌట్ సుందరం మాస్టర్ ప్రభుదేవ చేసేస్తానని అన్న విషయం అర్థమైపోయింది. అర్థమైపోయి నేను ఇంట్రడ్యూస్ చేయాల్సింది, రెడీగా ఉండు అని అన్నారంట. అంటే ప్రభుదేవ గారికి అర్థం కాలేదంట, నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే ఏంటి, నన్ను అప్పుడే కొరియోగ్రాఫర్ని చేస్తారా. ప్రభుదేవకి ఏంటంటే అంత పెద్ద స్టార్స్తో పనిచేస్తున్న విషయమే తెలియని వయస్సు ప్రభుదేవాది. ఇంత పెద్ద స్టార్లతో, ఇంత పెద్ద స్టార్లకి నేను స్టెప్పులు నేర్పిస్తానన్న విషయం ప్రభుదేవాకి తెలియదు. చిన్నపిల్లాడు అతను. చేసేసుకుంటూ వాళ్ళ నాన్న కంపోజ్ చేసేవాడు, ఈ స్టెప్ చేసి చూపించుంటే డాన్స్ అసిస్టెంట్ చేసి చూపించాలి, చేసేసేవాడు. సుందరం గారు లేకుండా ప్రభుదేవ గారు తీసేశారు, సాంగ్ తీసేశారు. తీసేసిన తర్వాత చిరంజీవి గారికి అర్థమైంది, షార్ట్ కంపోజిషన్ మీద ప్రభుదేవకి గ్రిప్ వచ్చేసింది. చాలామంది ఏమనుకుంటారంటేనండి, డాన్స్ చేయడం కొరియోగ్రాఫ్ చేయడం రెండు ఒకటి అనుకుంటారు. రెండు ఒకటి కాదు. డాన్స్ చేసిన ప్రతి ఒక్కరు కొరియోగ్రాఫ్ చేయలేరు అనమాట. డాన్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కొరియోగ్రాఫ్ చేయలేరు. అందుకే చాలామంది డాన్సర్లుగా మిగిలిపోతారు. వాళ్ళ కొంతమంది మాత్రమే కొరియోగ్రాఫర్ అవుతారు. బృందా మాస్టరు, తర్వాత మీకు సుచిత్ర గారు, కళా గారిని ఒకరు ఉండేవారు. వీళ్ళందరూ చాలా అద్భుతమైన కొరియోగ్రాఫర్స్ వీళ్ళంతా. అలా మీకు కొండవీడి దొంగ, జగదేగుడి అతిలోక సుందరి, కొదమ సింహం, ఈ అన్ని సినిమాలకి ప్రభుదేవ గారు డాన్స్ అసిస్టెంట్. ఓకే. సుందరం మాస్టర్ మెయిన్ కదా. సుందరం మాస్టర్, సుందరం మాస్టర్, తార, సుందరం తార రెండు పేర్లు ఉంటాయి. దీంట్లో సుందరం గారు చేసిన సాంగ్స్కి డాన్స్ అసిస్టెంట్ ప్రభుదేవ గారు. చిరంజీవి గారు ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత రాజా విక్రమార్కకి ప్రభుదేవ గారిని కొరియోగ్రాఫర్కి ఇంట్రడ్యూస్ చేశారు. సింగిల్ టైటిల్ కార్డు కంప్లీట్ 6 సాంగ్స్ ప్రభుదేవ గారు అనమాట. రాజా విక్రమార్కకి AR60 కావచ్చు, లేకపోతే నాగినివో యోగినివో కావచ్చు, అవన్నీ ప్రభుదేవ గారు చేసిన తర్వాత అక్కడి నుంచి ఏంటంటే ప్రభుదేవ గారి ప్రభంజనం మొదలైంది. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అయినప్పటికీ చిరంజీవి గారు ఏంటంటే వరుసగా స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ అయిన తర్వాత గ్యాంగ్ లీడర్తో ఒక్కసారిగా ప్రభుదేవకి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ కూడా ఫ్లాప్. చిరంజీవి గారు డాన్సులు చాలా బాగుంటాయి. మరీ ముఖ్యంగా ఇద్దరు అతివుల మధ్య నిలబడి ఆ పాటకి అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేశారు. అయిన తర్వాత గ్యాంగ్ లీడర్కి ఎప్పుడైతే గ్యాంగ్ గ్యాంగ్ బజావో బ్యాంగ్ బ్యాంగ్ ఆ సాంగ్కి ఏంటంటే ప్రభుదేవ గారి కంపోజిషను, దానికి లోక్ సింగ్ గారు చేసిన లైటింగ్, వీటితో ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా. వెళ్ళిపోయి ఇంక సాంగ్స్ అన్నీ టప్పు కన్యాకుమారి కావచ్చు, మరీ ముఖ్యంగా వానావాన వెల్లువాయి. స్పీడ్ సాంగ్స్ చేయడం వేరు, వానావాన వెల్లువాయి లాంటి సాంగ్స్ చేయడం వేరు అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకా ప్రభుదేవ లేకపోతే చిరంజీవి గారి డాన్సులు కొత్త పుంతలు తొక్కాయన్నమాట. తొక్కి అక్కడి నుంచి రౌడీ ఎల్లుడు, గరాన మోడి, ఇంక బంగారు కోడి పెట్ట ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత ఆపద్బాంధుడు మళ్ళీ భూషణ్ లక్కాడ్రి గారు, సుచిత్ర గారు వీళ్ళందరూ చేశారు. అదొక్కటి మిస్ అయింది. ఒడియప్ప ప్రభుదేవ గారు చేశారు. ఒడియప్ప ప్రభుదేవ పట్టుపట్టి ఒడియప్ప ప్రభుదేవ. అందుకే మీకు ఏంటంటే మీకు కళ్ళు మూసుకుంటే ఇవాళ మన రౌడీ బేబీ సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ గారే. ధనుష్ చేస్తుంటే మన కళ్ళు మూసుకొని అలా తెరిస్తే ప్రభుదేవ గారు చేస్తున్నట్టు ఉంటుంది. వాళ్ళిద్దరు అనాటమీస్ ఒకేలాగా ఉంటాయి. అట్లా ముఠా మేస్త్రి, ఈ పేటకు నేను మేస్త్రి కావచ్చు. అయినప్పటికీ ఇంకో కొరియోగ్రాఫర్కి మరో కొరియోగ్రాఫర్కి అవకాశాలు ఇస్తారు. అల్లుడా మజాక మొత్తం తారాగారే చేస్తారు, అది వేరే విషయం. అప్పటికేంటి ప్రభుదేవ గారు హీరోగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. అప్పటికి ఈ టైంలో ఏంటంటే జెంటిల్మెన్కి ఎప్పుడైతే అటు వెళ్ళాడో ప్రభుదేవ గారు కొరియోగ్రాఫర్గా వెళ్ళి చిక్కుబుక్ రైలు స్పెషల్ సాంగ్ చేసేటప్పటికి అక్కడి నుంచి ప్రభుదేవ గారు కనిపించాలి. ప్రభుదేవ గారితో సెకండ్ సినిమా ఎవరూ లేక శంకర్ గారు ప్రభుదేవ గారిని హీరోగా పెట్టుకున్నాడు కాదనికి. పెట్టుకునేటప్పుడు అక్కడి నుంచి హీరోగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ మళ్ళీ ఇక్కడ కొరియోగ్రాఫర్ల కొరత. ఆ కొరతలో అల్లుడా మజాక తారాగారే చేశారు. ఆ తర్వాత మిగతా సినిమాలకి వీళ్ళు వాళ్ళని చేశారు తారాగారితో కలిసి. మీకు మళ్ళీ చిరంజీవి గారు హిట్లర్ దగ్గర నుంచి లారెన్స్ వచ్చేస్తాడు. అక్కడ నుంచి ఇదే ప్రభుదేవ గారు అసిస్టెంట్ లారెన్స్ వస్తాడు. ముఠా మేస్టర్లో సైడ్ డాన్సర్ వెనకాల ఉంటాడు అనమాట. అలా ఏంటంటే ప్రభుదేవ గారిని గుర్తించి, ప్రభుదేవ గారిని చిరంజీవి గారు పరిచయం చేయకపోయినా ప్రభుదేవ గారిని ఎవరో ఒకరు సుందరం గారి అబ్బాయిగా ఇంట్రొడ్యూస్ చేసేసేవాళ్ళు, అతను ఇంట్రొడ్యూస్ అయ్యేవాడు ఏదో సినిమా. కానీ చిరంజీవి గారు ఏంటంటే నేను పరిచయం చేయాలి అని పట్టుబట్టి చిరంజీవి గారు పరిచయం చేసి, అలా అసలు అది ప్రభుదేవ గారు ఇవాళకి దానిని అసలు ఆ విధేయత అనేది ప్రభుదేవ గారు కనబరిచినటువంటి విధేయత అద్భుతమైనటువంటి విషయం. ఏమన్నా అదే ఫంక్షన్లో షీల్డ్ తీసుకున్న ఫొటోస్ కూడా ఏవో చూసాను ఈ మధ్యకాలంలో. మనకు చిరంజీవి గారి అదే మన విజయబాబు నాయుడు గారి మ్యాగజైన్స్, చిరంజీవి మ్యాగజైన్లో మీకు వానవాన వెలువై మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్స్ తీసి ప్రింట్ చేయించారు ఒకసారి విజయబాబు నాయుడు గారు. ఈచ్ అండ్ ఎవ్రీ షాట్
లైను ఏం షాట్ కంపోజ్ చేస్తున్నాడు ప్రభుదేవ అని చెప్పేసి ఓకే. అన్ని ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్స్ అనమాట. అసలు మన భారతదేశం గర్వించదగినటువంటి కొరియోగ్రాఫర్, అందులో సందేహం లేదు. మనం గర్వపడాలి, మన భారతీయుడైనందుకు మనం ఖచ్చితంగా గర్వపడాలి. ప్రభుదేవ మన భారతీయుడు. రౌడీ బేబీ క్రియేట్ చేసిన అంచనాలు అన్నయ్య అసలు యూట్యూబ్ ని షేక్ చేసేసింది కదా రౌడీ బేబీ. కంప్లీట్ కొరియోగ్రాఫ్ మీదనే కదా. బాలకృష్ణ గారికి శివ సుబ్రహ్మణ్యం అని వైఫ్ అండ్ హస్బెండ్ కంపోజ్ చేసేవాడు నంబర్ ఆఫ్ సాంగ్స్. మీకు ప్రభుదేవ గారు కంపోజ్ చేయడం మొదలెట్టిన తర్వాత బాలకృష్ణ గారికి కూడా అశ్వమేధం ఆ సినిమా ఫ్లాప్, కానీ అద్భుతంగా ఉంటాయి బాలకృష్ణ గారి డాన్సెస్. ఓకే, చాలా బాగుంటాయి. అందులో కంపోజిషన్ అండి. శీతాకాలం ప్రేమకు ఎండాకాలం అని ఒక పాట ఉంటుంది, అందులో బాలకృష్ణ గారి మూమెంట్స్ ఉంటాయి. అది చూస్తుంటే ఏంటంటే ప్రభుదేవ గుర్తొచ్చేస్తాడు వెంటనే మనకు. ప్రభుదేవ గారు చేసి చూపించింది గుర్తు వస్తుంది మనకు. ప్రభుదేవ ఇట్లా అనాటమీ. ఈ సాంగ్ అండి మన ధర్మక్షేత్రం, అది ఫ్లాప్. దాంట్లో కొరమీను కోమలం దొరసాని శోభనం సాంగ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ప్రభుదేవ గారు ఏంటంటే ఎక్స్ట్రాడినరీగా చేసినటువంటి. ఒక దశ దాటిన తర్వాత ఏంటంటే రాజు సుందరం ప్రభుదేవ ఇద్దరు, ఈయనకు 2 పాటలు ఇచ్చేవాళ్ళు, ఆయనకు 2 పాటలు ఇచ్చేవాళ్ళు, మధ్యలో ఇంకెవరో ఒక 2 చేసేవాళ్ళు. అట్లా కొరియోగ్రాఫ్ చేసుకుంటూ వచ్చినటువంటి ఇదనమాట. అది హృతిక్ రోషన్ గారితో మ్యాసక్యూ సాంగ్ చేశాక అసలు హృతిక్ రోషన్ గారి మామూలుగానే ఆయన బీభత్సమైన డాన్సర్. దాంతో అయితే నేషనల్ వైడ్ చాలా ఫేమ్ వచ్చింది ప్రభుదేవ్ గారికి. బట్ స్టిల్ ఇప్పటికీ చిరంజీవి గారే నా మొదట అనేది. ఇది అదే ఆయన ఎందుకు చెప్పుకుంటాడనంటే అది కూడా చెప్తాను మీకు. మీరు కొరియోగ్రాఫ్ చేస్తే కొరియోగ్రాఫ్ చేసిన తర్వాత ఏంటంటే నేను ఇలా ఊహించుకున్నది తెర మీద ఇంత అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారని కొరియోగ్రాఫర్ సంతృప్తి చెందాలన్నమాట. అవును, ఆ సంతృప్తి ప్రభుదేవ గారికి చిరంజీవి గారి డాన్సుల రూపంలో దక్కింది. గౌరవము గుర్తింపు చిరంజీవి గారి పాటల వల్ల, చిరంజీవి గారి డాన్సుల వల్ల ప్రభుదేవ గారికి వచ్చినందుకు ఏంటంటే ఖచ్చితంగా ఆ ఘనత చిరంజీవి గారికి ఇచ్చి తీరాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అంత కష్టపడి చూపించింది హీరో చేయలేకపోయాడు అనుకో, ఆయనకు బాధ మిగిలిపోతుంది. మూమెంట్ చేయాలి కదా, చేసింది మూమెంట్ చేయాలి, మూమెంట్ చేయాలి. ఆయన ఇలా మార్చేశాడు ఏంటి అన్నది అది ఉండిపోతుంది. మీకు ప్రభుదేవ లారెన్స్ ఏంటంటే ప్రభుదేవ గారు చేసినటువంటి ఒక కంపోజిషన్ ఘరానా మొగుడులో ఆయన చిరంజీవి గారు ఇలా వేవ్ మూమెంట్ ఉంటుంది, ఆ వేవ్ మూమెంట్ ఉంటుంది, మగధీరలో కాపీ చేసిన మూమెంట్, ఆ వేవ్ మూమెంట్ ఉంటుంది కదా. దాన్ని చూసి లారెన్స్ ఏంటంటే లారెన్స్ గారికి ముద్రించుకుపోయాడు, నేను కూడా ఇలా చెయ్యాలని. అబీబీలో ఆయన కూడా ఆ వేవ్ మూమెంట్ చేశాడు, ఇంకొకలాగా కంపోజ్ చేశాడు అనమాట. అది గురువు దగ్గర నుంచి శిష్యుడు అందిపుచ్చుకున్నటువంటి పాట కూడా లారెన్స్ కదా సార్. అవన్నీ అక్కడి నుంచి ఇందిరా ట్యాగూర్లు ఇవన్నీ లారెన్సే అండి. అవన్నీ ఇంకా మీకు హిట్లర్ దగ్గర నుంచి ఇంకా లారెన్సే. మీకు ఇటు ఈయన హీరోగా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత ఇటు ఇంకా లారెన్స్ గారు వచ్చేసారు. లారెన్స్ గారు కూడా ఆయన కాలు బాగుంటే మా కాలు బాగుంటుంది అన్నాడు ఒకసారి. అవును, లారెన్స్ గారు అన్నారు. లారెన్స్ గారి చేత మేము బర్త్డేలో చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో మేము కోరి డాన్స్లు వేయించుకున్న రోజులు ఉన్నాయి, ఆయన వచ్చి డాన్స్ చేసిన రోజులు ఉన్నాయి డయాస్ మీద. చిరంజీవి గారి పద్మభూషణ్ పురస్కార వేడుకలో ఆయన వచ్చి ఆయన కొరియోగ్రాఫ్ చెయ్యని పాటకి ఆయన కొరియోగ్రాఫ్ డాన్స్ చేసేవాడు. ఏది రిక్షా ఓడలో పాటకి ఆయన రూపుతేరా మస్తానా ఆయన కొరియోగ్రాఫ్ చెయ్యని పాట అయినప్పటికీ ఆయన వచ్చి డాన్స్ చేసి అలరించి అట్లాంటివన్నీ చేసేవాడు లారెన్స్ గారు. కృతజ్ఞతను గుర్తుపెట్టుకోవడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో గొప్పే సార్. ఎందుకంటే ఇప్పుడు ద నేషనల్ వైడ్ ఫిగర్ ప్రభుదేవ అనే వ్యక్తి. ఎందుకంటే ఇండియన్ మైకేల్ జాక్సన్. అక్కడ ఆ మైకేల్ జాక్సన్ తర్వాత ఆ కొరియోగ్రఫీలో అంత స్టార్డమ్ అంటే అవునన్నా కన్నా ఒక ప్రభుదేవ గారికి మాత్రమే సాధ్యమైంది. ఆ రికార్డ్ ఇప్పుడు ఇంతమంది శిష్యులు శేఖర్ మాస్టర్ అయినా, జానీ మాస్టర్ అయినా, చిరంజీవి గారి తర్వాత జ్యోతిరాజ్ మరి చిరంజీవి గారు గుర్తించి వాళ్ళు చేస్తున్న రీల్స్ చూసి వాళ్ళకి ఇవ్వచ్చని చిరంజీవి గారు పిలిచి శంకరవర ప్రసాద్ లో ఇవ్వటం అనేది అది చిరంజీవి గారి గొప్పతనం. ఎందుకంటే డాన్సర్స్ ఎవరైనా ఇద్దరిని ఇన్స్పైర్స్, ఒకటి చిరంజీవి గారు, ఆ తర్వాత ప్రభుదేవ గారు. వీళ్ళని చూసే డాన్సర్గా వాళ్ళ ఇండస్ట్రీకి రావడము అనేది, ఆయనను చూసి తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయిన ఈ జనరేషన్ అనే కొరియోగ్రాఫర్స్ అనేది. బట్ ఆయన ఇప్పటికీ చిరంజీవి గారే నాకు ఆద్యుడు అని చెప్పడము అనేది అది అంటే చిరంజీవి గారి గొప్పదనం ఏంటంటేనండి, భాగ్యం అనొచ్చు గొప్పదనం రెండు. ఇక్కడ పశుమర్తి కృష్ణమూర్తి గారు లాంటి అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఎక్స్ట్రాడినరీ క్లాసికల్ డ్యాన్స్ నంబర్స్ని కొరియోగ్రాఫ్ చేసిన పశుమర్తి కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళ కొరియోగ్రాఫ్లో చిరంజీవి గారు పెర్ఫామ్ చేశారు. శివుడు 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 లాంటి సినిమాలో ఎండలో, ఎర్రటి ఎండలో ఆయన కేవలం అసలు ఒక అనాచ్ఛాదిత దేహంతో కేవలం ఇక్కడ మాత్రమే ఆయన ఆ క్లాసికల్
కాస్ట్యూమ్ ఆయన వేసుకుని ఆ ఎండలో చేసినటువంటి స్టెప్స్ సినిమా ఫ్లాప్. ఆ డాన్స్ చూస్తే ఇంత మంచి డాన్స్, ఇంత గొప్ప డాన్స్ మరుగున పడిపోయింది ఈ సినిమా ఫ్లాప్ అవడం వల్ల అని అనిపిస్తుంది. ఆయన చేసేసి అక్కడ వీళ్ళ కొరియోగ్రఫీలో చిరంజీవి గారికి డాన్స్ చేయడం ఏంటంటే మంచినీళ్ళు తాగినంత సులభం అనమాట. అంత గొప్ప వాళ్ళ దగ్గర ఆయన చేశారు ఆయన చిరంజీవి గారు. ఓకే. నేషనల్ అవార్డు వచ్చిన కొరియోగ్రాఫర్ కూడా ప్రభుదేవ గారు కదా. ప్రభుదేవ గారికి దానికి వచ్చింది మిన్సార కనగోలు, తమిళ్. వెన్నెలవే వెన్నెలవే, అదే మెరుపు కలలు తెలుగులో. మిన్సార కనగోల్ శివశంకర్ గారికి వచ్చింది. శివశంకర్ గారి ధీర ధీర పాటకు వచ్చింది. కానీ ఫస్ట్ వచ్చింది అయితే కొరియోగ్రాఫర్ గా మన ప్రభుదేవ గారు, తర్వాత శివశంకర్ గారికి, తర్వాత జానీ మాస్టర్కి వచ్చిన అది వాల్యూ లేకుండా అయిపోయింది. ఓకే. నిజంగా మరిన్ని కీర్తి కిరీటాలు మన ప్రభుదేవ గారి ఖాతాలోకి రావాలి. ఆయన కాళ్ళలో ఇంకా అద్భుతాలు సృష్టించి యూట్యూబ్లో ఆ మిలియన్ ట్రిలియన్ ఈ వ్యూస్ అన్నీ వచ్చి మరొకసారి ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించాలని చిరంజీవి గారికి తిరిగి కొరియోగ్రాఫ్ చేయాలి. సరే, ఇక రాబోయే రోజుల్లో ఎలాగో సాధ్యమైపోతుంది. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అభిమానులకి కళ్ళకు విందు. జిందాబాద్ ప్రభుదేవ గారు కదా డైరెక్షన్, జిందాబాద్ డైరెక్టరు కొరియోగ్రాఫర్లు అందరికి ఇచ్చాడు ఆయన, ఛాన్స్లు ఇచ్చారు. ఛాన్స్లు ఇచ్చి చేశాడు అనమాట ఆయన.